అమ్మ మీకు ఎలా ఉందమ్మా కాంగ్రెస్ వచ్చిన దగ్గర నుంచి ఇక్కడ? ఇంకా పర్వాలేదు, ఇప్పుడైతే పర్వాలేదు. ఇంకా ముందు ముందు చెప్పలేము కానీ ఇప్పుడైతే పర్వాలేదు కొంచెము. ఆయన అన్నీ నెరవేరుస్తున్నారు. ఇంకా ఇది మాకు కరెంట్ అన్నారు, కరెంటు ఉచితంగా వచ్చింది. గ్యాస్ అయిపోయింది. ఇంకా తర్వాత అమ్మ ఇల్లు ఇల్లు ఇంకా పెట్టుకున్నాం, ఇంకా రాలేదు, అది అలాట్ అవ్వలేదు, చెప్తా అన్నారు వాళ్ళు. ఇంకా ఇప్పుడైతే పర్వాలేదు, బాగానే ఉంది ఆయన పరిపాలన. ఇంకేం చెప్పలేము ముందు ముందు. మరి కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎలా ఉందనిపిస్తుంది మీకు అయితే అప్పట్లో? కేసీఆర్ ప్రభుత్వం కూడా బాగానే ఉంది, అప్పట్లో ఆయన కూడా మంచిగా చేశాడు. ఇప్పుడు ఈయన కొత్తగా ఇప్పుడు 3 నెలలే కదా, ఒక 100 రోజులే కదా. ఆ 100 రోజులలో ఇంకా మరి ఏం చేస్తాడో ఏమో చూడాలి ముందు. మరి ఇప్పుడు మహాలక్ష్మి పథకం కింద ఇప్పుడు బస్సులు అవన్నీ తీసుకొని వచ్చారు కదా, తొక్కిసలాట్లు అవన్నీ గొడవలు అవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మగవాళ్ళు కూడా సపరేట్ బస్సులు పెట్టాల్సి వచ్చింది, అవన్నీ జరుగుతున్నాయి. మీకు ఎలా అనిపిస్తుంది? ఈ బస్సులో అయితే ఒకటి నచ్చలేదండి. ఎందుకంటే లేడీస్ కొట్టుకోవడము, బస్సులలో ఎక్కడము, బస్సులు మట్టు నచ్చలేదు. ఇంకా వేరే అంటే పర్వాలేదు. బస్సులు ఇంకా జెంట్స్ కూడా చేస్తారేమో నాకు తెలియదు ఆ విషయం. మరి ఇప్పుడు మీరు ఏదైనా ఇంకా ఏమైనా పథకాలు రావాలి అంటే ఏం కోరుకుంటున్నారు మీరు ఇక్కడ భారతదేశం జనాలకి ఉపయోగపడేది? ఇంకేం కోరుకుంటున్నామండి, అదే ఇప్పుడు ఆయన ఏం చేస్తాడో మాకు తెలీదు. ఇంకా మంచి పథకాలు రావాలి, మంచిగా చెయ్యాలి, ఆయన మంచిగా చేస్తే మేము ఎన్నుకుంటామని ఉచితంగా ఏది వద్దా? ఏమ్మా ఉచితంగా ఏది వద్దా పథకాలు? అట్లాంటి ఉచిత పథకాలు అని అన్నాను. ఎందుకొద్దు, కావాలి, ఎందుకొద్దు. ఇప్పుడు బస్సు ఉచితంగా వచ్చింది, ఇప్పుడు దాని గురించి కొట్లాటలు అవుతున్నాయి, ఎందుకు పెట్టారని అంటున్నారు. మళ్ళీ ఇప్పుడు ఉచితంగా ఎందుకు మళ్ళీ ఇవ్వట్లేదని కూడా దాని గురించి అంటారు ఎందుకన్నారు అంటారు. ఇంకా అదైతే చెప్పలేదేమో ముందు ముందు. ఇంకా ఇప్పుడైతే పర్వాలేదండి, మరి నేనేం చెప్పలేను కానీ.